నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సాధారణంగా సినిమాలకంటూ ఒక సీజన్ ఉంటుంది. ఒకటి సంక్రాంతి కావచ్చు, రెండు సమ్మర్ కావచ్చు, లేదా దసరా కావచ్చు. ఇలా హాలిడేస్ ఉన్నటువంటి ఒక సమయంలోనే సినిమాలు ఎక్కువగా రిలీజ్ చేస్తానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే వాస్తవానికి ఏ సీజన్లో రిలీజ్ చేసినా సరే ఆ సినిమాకు ఉన్నటువంటి కంటెంట్ ద్వారా సినిమా అనేది ఒక హిట్టా ఫట్టా అనేది మనం డిసైడ్ చేస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే బాలకృష్ణ గారు ఒక ట్రెండ్ సెట్ చేస్తారేమని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కరోనా తర్వాత అఖండ సినిమా రిలీజ్ అయింది December 2వ తారీఖు. దాని తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పుష్ప, ఇది కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయింది. పుష్ప 2 కూడా డిసెంబర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఎందుకని ఫౌజీ December 3వ తారీఖు ఎంచుకున్నారు? సో ఇండస్ట్రియల్ షేక్ చేస్తానికైనా, ఎందుకంటే గతంలో సినిమాలన్నీ కూడా డిసెంబర్లో రిలీజ్ అయ్యే చాలా పెద్ద షేక్ మనం చూసాం. సో ఏంటి మనకు తెలిసి భగవంత్ కేసరి కూడా అలానే డిసెంబర్లో రిలీజ్ అయింది. సో ఎలా చూడాలంటారు డిసెంబర్ సెంటిమెంట్? అంటే మీరు అనేది ఏంటంటే సాధారణంగా సంక్రాంతికి రిలీజ్ అవుతాయి కదా. తెలుగు వాళ్ళకి సంక్రాంతి ఒక పెద్ద పండగ. మనకి పంటల పండగ, తర్వాత అల్లుళ్ళు ఇంటికి వచ్చేది, అదంతా కూడా ఒక సంబరం వేరు. అప్పుడు ఖచ్చితంగా అందరూ సినిమాలకు వెళ్తారు కూడా ఇంత బిజీలో. సో మరి ఎందుకు డిసెంబర్? మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా హీరోలు పోటీ పడి మరీ రిలీజ్ చేసుకుంటున్నారు. మీరు చూస్తే కనుకైతే మొన్న చిరంజీవి గారి సినిమా పెద్ద హిట్టు, అంతకు ముందు సంవత్సరం వెంకటేష్ గారిది పెద్ద హిట్టు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చిరంజీవి గారు వెంకటేష్ అందరిది వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది రీజన్ కాదు. ఇప్పుడు సంక్రాంతికి ఇన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి, ఇంతమంది హీరోలు వస్తున్నారు కాబట్టి మన సినిమా హిట్ అవ్వదు అనే ఒక రీజన్ కాకుండా డిసెంబర్లో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, మామూలుగా మీరు అన్నట్టుగా కరోనా తర్వాత మనకి ఒక సినిమా రిలీజ్ అయిందంటే అఖండ. సో అఖండ అనేది ఆయన December 2న రిలీజ్ చేశారు. అది బంపర్ హిట్ అయింది. అది అసలు ఆయనకి కెరీర్లోనే ఒక పెద్ద సినిమాగా, అది కూడా ఏంటి ఆయనకి ఒక 60 దాటాక వచ్చిన ఒక పెద్ద హిట్. అది పోనీ ఏదో చిన్నతనంలో వచ్చింది అది కాదు కదా. సో ఆ తర్వాత ఆయన దినదిన ప్రవర్ధమానంలాగా ఇంకా బాగా చేస్తూ వస్తున్నారు. అది కాక అఖండలో డీ గ్లామరస్ రోల్, పూర్తిగా ఆ యొక్క సాధు గెటప్ అది అంటే అది ప్రజలకు నచ్చింది. ఎందుకంటే మనకి సనాతన ధర్మం మీద ఉండే మక్కువ కూడా ఒక కారణం. ఆ తర్వాత ఆయన ఈవెన్ ఆహా ద్వారా ఒక మంచి షో చేయడం, అది పెద్ద హిట్ అవ్వడం. అంటే బాలకృష్ణ గారికి కెరీర్ అలా పీక్కి వెళ్ళిపోతుంది అన్ని విషయాల్లోనూ. సో అదొక సెంటిమెంట్. ఆ తర్వాత మీరు అన్నట్టుగా పుష్ప, అసలు అల్లు అర్జున్ నిజంగానే తెలుగు ఇండస్ట్రీని అతను కూడా షేక్ చేశాడు. 1800 కోట్లు రీచ్కి వెళ్ళాడు అంటే మీకు దంగల్ అక్కడ నార్త్ ఇండియాలో. నేను మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు నార్త్ ఇండియాతో మనం పోల్చుకోక్కర్లా ఒక రకంగా. ఎలాగంటే మీకు నార్త్ అనేసరికి అందరూ హిందీ మాట్లాడతారు, అంటే పెద్దది అది. నార్త్ అనేది పెద్ద వైడ్ ఇది, ప్లస్ ఎక్కువ మంది మాట్లాడే ఇది. కాబట్టి దంగల్ 1800 కోట్లతోటి పుష్ప 1800 కోట్లని మనం కంపేర్ చేయకూడదు. బికాజ్ మాది చిన్నది. సౌత్ ఇండియాలో కూడా తెలుగు, తమిళం, కర్ణాటక, మలయాళం ఇలాగ 5-6 భాషలు ఉన్నాయి. కానీ నార్త్లో ఒకే ఒక భాష, వాళ్ళకి బోల్డ్ రకాల భాషలు హిందీ అనేది మెయిన్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళ సినిమా హిట్ అయిందంటే అది హిట్ అయినట్టు కాదు నా దృష్టిలో. మనకి సౌత్లో ఒక తెలుగు సినిమా 1800 కోట్లు అంటే దాని రీచ్ ఎంత ఉంటుందో ఆలోచించండి మీరు. అది నేను చెప్తున్నా. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్ కింద లెక్క. అందుకని ఫౌజీ కూడా డిసెంబర్లో వస్తుందా? December 3 అంటే ఒక సెంటిమెంట్గా వెళ్తున్నారా? డిసెంబర్లో రిలీజ్ చేస్తే ఒక పెద్ద హిట్ అందుకోవచ్చు, అటు కలెక్షన్స్ పరంగా ఇటు హిట్ పరంగా. సినిమా కూడా బాగుందనే టాక్ వస్తుంది అనే ఉద్దేశంతో డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. సో వాస్తవానికి ప్రభాస్కి సంబంధించినటువంటి ఒక గత సినిమాలన్నీ కూడా భారీ రేంజ్ సినిమాలు. కానీ అలాంటి సడన్గా చిన్న సినిమా అయినటువంటి ఒక రాజాసాబ్లో నటించడం, ఆయన కొంత ఏమంటారు అనమాట, ఈ సినిమా హిట్ కాకపోవడం కూడా మనం చూసాం. సో ఈ యొక్క సెంటిమెంట్ ఏమైనా సరే మనకి ఫౌజీ మీద పడబోతుందా, లేదా రాజాసాబ్ని అందరూ మర్చిపోయి ఇప్పుడు ఫౌజీ పైన అంచనాలు పెరిగాయంటే ఏం చెప్తారు? ఒక సినిమా హిట్ కాకపోవడం ఎవరికైనా ఉంటుంది కదా. ప్రతి వాళ్ళకి 1-2 సినిమాలు హిట్ అవ్వవు. దట్ డజంట్ మీన్ దట్ అతనికి ఏదో ఫ్లాప్లు వస్తాయని కాదు. ఇప్పుడు 6 సినిమాలు ఫ్లాప్ అయ్యాక, అంటే ఒక రేంజ్ లేకుండా ఉండగా లెనిన్ హిట్ అయింది కదా అఖిల్కి.
అంటే నేను అఖిల్ తోటి ఇతనితోటి అఖిల్ని అలా కాదు నేను చెప్పేది. అంటే జనరల్ టర్మ్స్లో మాట్లాడుతున్నా. సో ప్రతి హీరోకి అది ఉంటుంది. ఇప్పుడు నాగార్జున గారు కూడా హిట్ అయినవి ఉన్నాయి, హిట్ కానివి ఉన్నాయి. అలాగే వెంకటేష్కి అయితే ఎక్కువ విక్టరీనే ఆయనకి. అవును. చిరంజీవి గారు కూడా ఒకటి రెండు ఉన్నట్టున్నాయి హిట్ కానివి. సో ప్రతి వాళ్ళ కెరీర్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది పెద్ద సినిమా ఫౌజీ. అదే డిసెంబర్లో రిలీజ్ డిసెంబర్ కాబోతుంది కాబట్టి అంచనాలు పెరిగాయి. పెరుగుతాయి. కథ కూడా కొత్తదనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మనకి కొంచెం వీరత్వం, మన స్వతంత్రోద్యమ కాలానికి సంబంధించి కావచ్చు, లేదు మన ప్రీవియస్ నాయకులకు సంబంధించినవి ఏవైనా మనం చాలా అభిమానంతో చూస్తాం. ఖచ్చితంగా ప్రభాస్ లుక్ బాగుంది. వాళ్ళు ఇచ్చిన స్టాంపులు అవి నచ్చాయి అందరికీ. అక్షరాలు అన్ని రకాలుగా అది ఒక పెద్ద హిట్ అయితే అందుకుంటుందని మనకి నిన్న అనిపించింది. సో ఖచ్చితంగా డిసెంబర్ సెంటిమెంట్ కావచ్చు, కథ కావచ్చు, హీరో కావచ్చు, అన్ని రకాలుగా ఆ సినిమా హిట్ అందుకోవటానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూద్దాం మేడం, మొత్తానికి డిసెంబర్ సెంటిమెంట్ మాత్రం వర్కౌట్ చేసుకునేటువంటి పనిలో ప్రభాస్ అయితే ఉన్నాడు. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.